ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ వారి మైండ్లో. నాకు అర్థమైన దాన్ని బట్టి ఏంటంటే రాష్ట్రం అనేదే ఇప్పుడు రాష్ట్రం కోసమే పనిచేయాలి ఎవరైనా. అది శివశంకర్ గారైనా, సాహెబ్ గారైనా, మిగతా కూటమి నాయకులు ఎవరైనా కూడా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా. సో ఈ ప్రయాణంలో 10 ఏళ్ళు పడుతుందో 15 ఏళ్ళు పడుతుందో ఐఎమ్ కమిటెడ్ ఈ అలయన్స్కి, కూటమికని. అది దాంతో పార్టీ అంతా అలైన్ అయి ఉందా? నేనేమడుగుతున్నానో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలంటే ఏమో రేపు పొద్దున్న అండర్స్టాండింగ్లో ఏదైనా జరగచ్చు. కానీ ఆయన క్లియర్గా నాకు పదం ముఖ్యం కాదని చెప్తున్నారు. రిషి గారు ఇక్కడ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల కూటమితో అలయన్స్ ఎందుకు వెళ్ళాలి అనేది స్పష్టత ఇచ్చారు క్యాడర్కి. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు ధ్వంసం అయ్యాయి, ఆర్థిక విధ్వంసం జరిగింది, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రమాదంలోకి నెట్టవేయబడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తక్షణ కర్తవ్యం ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా పునరుద్ధరించాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెట్టాలి, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించాలి, రాజ్యాంగబద్ధంగా ఇక్కడ పాలన ఉండాలి. అందుకే రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఇందాక నేను మాట్లాడేటప్పుడు కట్ అయింది, కొన్ని మిస్ అయ్యాయి. ఆయనకి అంత కోపం ఎందుకు వచ్చింది అని అంటే, అరే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మీద మాట్లాడే తీరా ఇది ప్రతిపక్ష బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడికి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా ఆచితూచి చాలా విజనరీతో మాట్లాడే వ్యక్తి. చాలామందికి తెలియదు ఋషి గారు. చాలామంది ఏమనుకుంటారు అంటే ఆయన ఆవేశపరుడు ఏదో మాట్లాడతారు అనుకుంటారో, అది అబ్సల్యూట్లీ రాంగ్. కరెక్ట్. ఆయన ప్రతి మాట కూడా ఎస్ నాకు మొదటి నుంచి ఆయనకి ఉన్న సాన్నిధ్యంతో ఆయన్ని గమనించిన వ్యక్తిగా నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, ఒక లాంగ్ విజన్ ఉంటుంది ఆయన ఆలోచనలో. ఆ ఎన్విజన్ చేసుకొని ప్రతి అడుగు ఆయన వేస్తారు. అది అర్థం కాక చాలామంది తికమక పడుతుంటారు, రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, స్వపక్ష ఎవరైనా అయితేనేమి. అంతే తప్ప ఆయనకైతే ఇప్పుడు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు నిన్న మాట్లాడిన మాటల్లో ఏమిటంటే, ఒక పదవి అంటే ఏమిటి, ఆయన ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో రిషి గారు పదవి, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఒక పదవిలో ఉండాలి అని ఆయన మా అంతర్గత మీటింగ్లో అనేక సందర్భాల్లో మాకు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 3 పదాలు, బాధ్యత, అలాగే అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, ఈ 3 ఏ పదవిలో ఉన్న వాళ్ళకైనా ఉండాలి అని చెప్పే నాయకుడు చాలా అరుదు భారతదేశ రాజకీయాల్లో నేను చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఫాలో కావాలి. అది చెప్పాలంటే మన దగ్గర ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాస్తవంగా? ఎస్, అదే అంటే నిరంతరము చెప్పుకుంటూ వెళ్తే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అని నమ్మే వ్యక్తి అండి ఆయన. నిరంతరము మనం చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా ఇది నా ప్రయారిటీ. అలాగే ఖచ్చితమైన వార్నింగ్ కూడా నేను ఇచ్చారు, పదవి కానీ దుర్వినియోగం చేసేటట్టయితే ఊరుకునేది లేదు అని చెప్పేసి. అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఒక చిన్న పని కోసం డిప్యూటీ సీఎం దగ్గరికి వస్తున్నారు అని అంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్ కానీ, ఎమ్మెల్యే కానీ అందరూ కూడా అక్కడ ఉన్న బ్యూరోక్రసీ ఫెయిల్ అయినట్టే లెక్క అన్నారు అని అంటే దాని అర్థమైనడికి అర్థమవుతుంది రిషి గారు. కూడా సో అందుకని ప్రతి కోణంలో కూడా పరికరిస్తే ఆయన చెప్పిన దానికి మీకు ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయన లైన్లోనే సింక్లోనే ఉంటారు. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. వీళ్ళు ఎన్ని ఫేక్ అకౌంట్లతో కామెంట్లు పెట్టినా సరే ప్రతిపక్ష పార్టీలు అది దానికి తప్పుదో పట్టబోరు. అచంచల విశ్వాసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకు అంటే ఆయన ఒక మాట అన్నారు, నాకు పార్టీ పదవుల కంటే ప్రజలు, దేశం ముఖ్యం అని అన్నారు. కరెక్ట్. దట్ షోస్ హిజ్ యాటిట్యూడ్, దట్ షోస్ హిజ్ ఇంటిగ్రిటీ, దట్ షోస్ హిజ్ థాట్ ప్రాసెస్ టువర్డ్స్ పీపుల్. దాన్ని ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అభినందించి తీరాలి, అనుసరించి తీరాలి.
అది ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇంకొక మాట అన్నారు. ఇప్పుడు పార్టీలో థింకింగ్ ఇన్ డిఫరెంట్. కూటమిలో చిన్న పెద్ద లోపాలు ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న ఈగో ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే నీకు ఎక్కువ నాకు ఇలాంటివి ఏవో ఉంటాయి, కానీ సర్దుకుపోవాలి అని ఇప్పుడు కాదు ఇంతకుముందు కూడా చెప్పారు. సో హీఈస్ కమిటెడ్, దానికి ఆయన మైండ్ ప్రిపరేషన్ చేసేసుకున్నారు. కానీ అదే టైంలో వీ షుడ్ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు ఆల్సో. ఎందుకంటే ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునే ముందు చంద్రబాబు నాయుడు ఈయనతో మాట్లాడతారు, పవన్ కళ్యాణ్తో. అలాగే లోకేష్ ఏ కార్యక్రమానికి వెళ్ళినా పవన్ అన్న అని ఆయన తలుచుకుని చేస్తారు. సో నాకు తెలిసి ఈ సిస్టమ్ ఇలా కొనసాగినంతకాలం ఏ ప్రాబ్లం ఉండదు, అందులో ఎవరన్నా డీవియేట్ అయితే తప్ప. ఐ రైట్? ఉండదండి. ఎస్. అయితే ఏమిటంటే ఇక్కడ మీకు కొద్దిగా నేను యాడ్ చేస్తాను. ఈ ముగ్గురు ఎంత సింక్ ఉందో మధ్య తరగతి దిగువ తరగతి నాయకులు అర్థం చేసుకొని అది కింద వరకు వెళ్ళేటట్టు బాధ్యత అన్ని కూటమిలో అన్ని పార్టీ నాయకుల మీద కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ అది ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. అందుకనే నిన్న ఒక మాట అన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు, జాగ్రత్తగా మీరు పరిశీలించే ఉంటారు. రేపు ఎలక్షన్స్లో అవును మనకి ఇబ్బందులు జరుగుతాయి, కుమ్ములాడతాం, అయినా సరే మనకి ఆంధ్ర రాష్ట్ర అన్నారు. అంటే ఆయనకి విజువలైజ్ చేస్తున్నారు, భవిష్యత్తులో చిన్న చిన్నవి వస్తాయి అన్నది ఇప్పటి నుంచే మా కేడర్ని కానీ మా నాయకులను కానీ ఆయన సంసిద్ధులు చేస్తున్నాడు. ప్రిపేర్డ్నెస్ అంటాం దాన్ని, చేసి అయినా సరే అవర్ అల్టిమేట్ గోల్ ఈస్ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన అల్టిమేట్ గోల్ ఒకటే అండి. ఎన్నికలకు ముందు ఆయన ఏమనుకున్నాడో ఇంకో 15 ఏళ్ళు ఆయన ఒకటే అనుకుంటున్నాడు, అదేంటంటే కూటమి ప్రభుత్వం ఉండాలి. ఎందుకు ఉండాలి? జగన్ మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదు. నన్ను అధికారులకు చెప్పారు, మీ నాయకులకు చెప్తున్నారు. అది మామూలు విషయం కాదు. అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి చాలా గట్స్ ఉండాలి, నేను ఇందాక చెప్పినట్టుగా. అవునా? సాహిబ్ గారు మరేం లేదండి, ఆయన మళ్ళీ శివశంకర్ గారు చెప్పండి. అంటే ఇక్కడ జగన్ అధికారంలోకి రానివ్వను అంటే అది వ్యక్తిగత కక్ష ఏం కాదండి. ఎందుకంటే 5 సంవత్సరాలు భరించింది రాష్ట్ర ప్రజలు, మళ్ళీ భరించే స్టేజ్లో లేరు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఆ అభివృద్ధి కంటిన్యూగా 10 సంవత్సరాలైనా లేకపోయినట్లయితే ఆంధ్ర రాష్ట్రం దేశ ముఖ చిత్రంలో సరైన స్థానంలో ఉండదు. అది వారి ముఖ్య ఉద్దేశం. సాహిబ్ గారు అందుకు నిన్న వారు మాట్లాడుతూ మాజీ సీఎం సతీమణిని తిడితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతే బాధ కలిగింది, ఇదేనా మనం ఉన్న ప్రజాస్వామ్యం అని ఆయన బాధపడ్డారు. ఆ విషయంలో అందరూ బాధపడ్డారు. అంత పెద్ద మనిషి కూడా ఆపుకోలేకపోయారు, చంద్రబాబు నాయుడు కూడా బాధపడ్డారు. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే ఇక బాధపడ్డాలు లేవు, ఎందుకంటే మీరు కూటమి అధికారంలో ఉంది. ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమయ్యేలాగా ఎవరికి అర్థం అవ్వాలి? జగన్మోహన్ రెడ్డికి అర్థం అవ్వాలి, ఆయన పార్టీ నాయకులకు అర్థం అవ్వాలి. స్టిల్ నా డౌట్స్ నాకు ఉన్నాయి. మీరు ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నా కూడా వాళ్ళ ఆలోచన